ఒక అన్న మెసేజ్ చేశాడు, రోడ్డు మీద డ్యాన్సులు బజార్ వాళ్ళైతేనే చేస్తారు, అందుకే నేను వదిలేస్తాడేమో అని. అన్న, ముందు నువ్వు ఎవరిని వదిలేశారని తెలుసుకోవాలి. తెలియలేదనుకో నోరు మూసుకొని కూర్చోవాలి. ఏం చూస్తావు నువ్వు? రోడ్డు మీద వేసిన డ్యాన్స్ చూసావు. ఒక తల్లి కేవలం డబ్బుల కోసం కొడుకుని కోడల్ని విడదీయడం చూసావు. కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని కేవలం డబ్బుల కోసం చచ్చెంతల గోడలకేసి కొట్టి నో మేడం చూసావా? 3-4 గంటలు గొడ్డలతో నరుకుతున్నంత నొప్పిని భరించి ఒక బిడ్డకి జన్మనిచ్చి మళ్ళీ పుట్టిన అమ్మని చూసావా? పురిటినప్పులతో రక్తపు మడుగులో పడి అది చచ్చిందో బతికిందో అని కూడా చూడడానికి రాని భర్తను చూసావా? కన్న తల్లిదండ్రి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు, జీవితం మొత్తం అమ్మాయి మీద కన్న కళలు అన్నీ ఒకరోజు బూడిద పాలైపోతే వాళ్ళు పడిన నరకం చూసావు. నువ్వు ఇవేమి నువ్వు చూడలేదు. నువ్వేం చూసావు? జస్ట్ రోడ్డు మీద వేసిన డ్యాన్స్ చూసావు. ఎందుకంటే నేను వీడియో తీసి పెట్టాను కాబట్టి అది నీకు కనిపించింది. ఈ ఏవైతే లోపల జరిగాయో ఇవన్నీ నేను వీడియో పెట్టలేదు కదా. జరిగింది ఏంటనేది అనుభవించిన నాకు పైన దేవుడు తప్ప ఎవరికీ తెలియదు. డ్యాన్స్ నేను మా మరదల పెళ్లిలో మేమందరం సంతోషంతో చేశాం. 2 గంటల వరకు మేల్కొని 4 గంటలకి నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ బస్ ఎక్కి నైట్ అంతా నిద్ర లేదు, మార్నింగ్ అంతా డ్యూటీ చేసి మా కోసం చేసిన డ్యూటీ నీకోసం ఏదైనా నువ్వు చేసేది ఇవన్నీ మాకు చెప్పాలా అని అంటారు. మరి డ్యాన్స్ కూడా నా కోసం చేసిన కదా, ఎందుకు మీకు అంత బాధ? మరి ఒక 3 సంవత్సరాలు ఇంటి గడప తట్టకుండా నా కోసం వస్తాడని ఎదురు చూసి నీకు నిద్ర లేదు, కడుపుకి తిండి లేదు, బాధ తప్ప ఇంకేం లేదు నాకు, ఏడవడం తప్ప. హాస్పిటల్లో చావబతుకుల మధ్యలో పడితే కూడా ఒక్కరంటే ఒకరు అయ్యో పాపం లేదు. ఈ రోజు వీడియోస్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, ఫోటోస్ పెడుతుంది అని వస్తున్నారు. ఆ రోజు రాని వాళ్ళు ఈ రోజు ఎందుకు వస్తున్నారు? డబ్బుల కోసం మనుషులను చంపే వాళ్ళు ఉంటారు. ఎక్కడో విన్నా కానీ లైవ్లో చూడడం, అదే మీలాగా చెప్తే నమ్మరు కదా, అట్లా నేను నమ్మనని చెప్పి దేవుడు నాకు లైవ్లో చూపించాడు. ఇంత నరకం జీవితంలో ఏ ఆడదానికి కూడా రావద్దన్నా. నేను కష్టపడగలను, ఎంత కష్టమైనా నేను చేయగలను. ఎవరి మీద ఆధారపడే అవసరం నాకు లేదు. ఒక ఆడదాన్ని వాడుకొని దాని డబ్బులు వాడుకొని కడుపు చేసి వదిలేసి అసలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు మంచోడు. చావు బ్రతుకుల మధ్యలో బతికొచ్చి ఇప్పటికీ ఆ పిల్లని కోసం సమాజంలో ఇన్ని నిందలు మోస్తూ ఇన్ని మాటలు అనిపించుకుంటూ మనుషులు మాట్లాడే మాటలకు చచ్చిపోవాలనుకున్న రోజులు, చావలేక బ్రతికిన రోజులు, నేను చచ్చిపోతే నా బాబు ఏమైపోతాడని బ్రతకాలని లేకున్నా కూడా కన్నీళ్ళు తుడుచుకొని బ్రతికిన రోజు, నేను వెళ్ళిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి, ఆ క్షణం నుంచి నిలబడాలి, ఎలాగైనా బ్రతకాలని ఆలోచనలతో నిద్ర రాక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న రోజులు నేను నా జీవితంలో. ఎందుకు ఒక ఆడదాన్ని మాటలతో హింసించి ఊరికే దాన్ని ఉసురు పోసుకుంటారు? ఎందుకు? అది ఎప్పటికైనా తిరిగి మళ్ళీ మీకే వస్తుంది. మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో. బ్రతికిన రోజులు మనిషి అయితే బ్రతకనివ్వండి. చేత కాదు అనుకుంటే బ్లాక్ చేసుకొని మీ పని అయితే మీరు చూసుకోండి, ఓకేనా? అవతల వాళ్ళు బదారాలు కాకుంటే ఏదైనా కానీ నువ్వు కరెక్ట్ ఉన్నావు, ఇంట్లో కరెక్ట్ ఉన్నారు, అంతే సంతోషంగా బతుకు. ఎందుకు బయటల గురించి మీకు అంత బాధ? ఏదైనా బాధేసి బాధతో వీడియో పెట్టినా, కొంచెం ఏడుస్తూ వీడియో పెట్టినా సిగ్గు లేదా సోషల్ మీడియాలో ఏడవనికే, ఎందుకు ఎప్పుడు ఏడ్చే వీడియోస్ పెడతావు అని అంటారు. కొన్ని సంతోషం పంచుకుందామని సంతోషమైన వీడియోస్ పెట్టి డ్యాన్సులు చేసిన సంతోషపన్నా దీనికి కొంచెం కూడా సిగ్గు లేదమ్మా, జీవితం ఇంత అయిపోతే కూడా ఇంకా అవుతుంది, ఇంకా సంతోషంగా ఎగురుతుంది బజార్ రోడ్ మీద డ్యాన్స్ చేసిన అంటారు. నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎట్లున్నా మనుషులు భరించలేరని అర్థమైంది. కాబట్టి బయటల గురించి ఆలోచించడం, బయటల గురించి బ్రతకడం మానేసి మన లైఫ్ ఎవరి లైఫ్ వాడు బతికితే అందరూ ప్రశాంతంగా ఉంటారు. అది ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి.